శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ జ్ఞాన సరస్వతీ వ్రతం సాక్షాత్తు శ్రీ సరస్వతీదేవిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి. ఈ వ్రతం ఎలా ఆచరించాలి? ఈ పుస్తకాన్ని ఎవరైనా ఎప్పుడైనా వయసుతో కానీ కులంతో కానీ నిమిత్తం లేకుండా పఠించవచ్చును. స్త్రీ పురుష భేదం లేదు. ఏ నెలలోనైనా ఏ రోజులలోనైనా చదవవచ్చును. పంచమి, ఏకాదశి, పౌర్ణమి తిథులందు పఠిస్తే మరింత శుభప్రదం. బుధ, గురు, శుక్రవారాలలో చదివితే చాలా మంచిది. జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించే రోజున ఉపవాసం తప్పక ఉండాలనే నియమం లేదు. ఈ వ్రతం ఆచరించే ముందు ఒక్కసారి మనసులోనే గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించవలెను. అటు తర్వాత మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మనసులో తలుచుకొని వ్రతం మొదలు పెట్టవలెను. శ్రీ సరస్వతి అష్టోత్తర నామాలు పఠించాలి. తర్వాత ఈ పుస్తకములోని 5 కథలను చదివి శ్రీ సరస్వతి అమ్మవారికి ఏ ఫలం అయినను నివేదింపవచ్చును. పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఈ వ్రతంలోని 5 కథలను చదివి సరస్వతీదేవికి అరటి పండ్లను నివేదించి వ్రతం తేలికగా ఆచరింపవచ్చును. వారు రాసే పరీక్షలలో వారికి తప్పక విజయం చేకూరుతుంది. ఏ శంకరమఠంలోనైనా కూర్చొని ఈ 5 కథలు చదువుకొని అక్కడ కొలువై ఉన్న శారదామాతకు అరటి పండ్లు నైవేద్యం పెడితే విశేష ఫలితం కలుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వివాహం కాని వారికి వెంటనే వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి త్వరలోనే సత్సంతానం కలుగుతుంది. విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఇలా ఆచరించినచో వారికి పరీక్షలలో విజయం చేకూరుతుంది. ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా ఆచరింపవచ్చును. ఉపవాసం ఉండనవసరం లేదు. ప్రతి విద్యా సంస్థలోనూ ఈ వ్రతం తేలికగా ఆచరించవచ్చును. విద్యా సంస్థల యజమాని వారి ఇంట్లో ఆచరించిన ఆ విద్యా సంస్థ ఎంతో అభివృద్ధిలోనికి వస్తుంది. ప్రతి సంవత్సరం స్కూలు, కాలేజీ ప్రారంభమైన మొదటి నెలలో ఉపాధ్యాయుడు అన్ని తరగతులలో ఈ కథలను విద్యార్థులకు చదివి వినిపించి అమ్మవారికి అరటిపండు నైవేద్యం ఇచ్చి ఆ అరటిపండ్లు ముక్కలను విద్యార్థులకు ప్రసాదంగా ఇవ్వవచ్చును. అవి స్వీకరించిన విద్యార్థులకు ఆ సరస్వతీమాత అనుగ్రహం కలుగుతుంది. ఎంతో శ్రద్ధగా చదువుకుంటారు. వారికి చక్కటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత లభిస్తుంది. ఏ రోజైనా ఉదయం 9 గంటల సమయంలో క్లాసులో టేబుల్పై శ్రీ సరస్వతీమాత ఫోటో ఉంచి ఈ కథలన్నీ ఉపాధ్యాయుడు చదివి విద్యార్థులకు వినిపించవచ్చు. పరీక్షల ముందు ప్రతి క్లాసులోనూ విద్యార్థులకు ఏదైనా ఒక మంచి రోజు ఉదయం ఈ కథలు చదివి వినిపించి అరటి పండ్లను సరస్వతీమాతకు నైవేద్యం పెట్టవచ్చును. ఆ నైవేద్యం స్వీకరించిన విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. అక్షరాభ్యాసం నాడు ఈ వ్రతం ఆచరిస్తే ఆ అబ్బాయి, అమ్మాయికి చక్కటి బుద్ధి, జ్ఞానం కలుగుతుంది. ఉన్నత విద్యలు చదువుతాడు. ఏవైనా పోటీ పరీక్షలు వ్రాసే ముందు ఈ వ్రతం ఆచరిస్తే ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చి విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు కూడా ఈ వ్రతం ఆచరించి విజయం పొందవచ్చును. ఈ వ్రతం ఆచరించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ తప్పక కలిసి ఆచరించాలనే నియమం లేదు. భర్తకు వీలున్నప్పుడు భర్త, భార్యకు వీలున్నప్పుడు భార్య, ఇలా ఎవరి వీలును బట్టి వారు ఆచరించవచ్చును. వీలున్నప్పుడు ఇద్దరూ కలిసి ఆచరించవచ్చును. దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయిన పురుషులు కానీ భర్తను కోల్పోయిన స్త్రీలు కానీ కూడా నిరభ్యంతరంగా ఈ వ్రతం ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్తి మనశ్శాంతి కలుగుతుంది. సంతానం లేనివారు ఏ ఆలయంలోనైనా శుక్రవారం ఈ పుస్తకం పఠిస్తే తప్పక చక్కటి సంతానం కలుగుతుంది. వివాహం కాని కన్యలు కానీ యువకులు కానీ ఈ విధంగా చదివితే త్వరలో వివాహం జరుగుతుంది.
దూరదేశాలలో ఉండే మీ పిల్లల నిమిత్తం మీరు కూడా చదవవచ్చును. వారికి విద్య, వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం కొరకు ఈ పుస్తకాన్ని శుక్రవారం నాడు ఏ ఆలయంలోనైనా చదివితే వెంటనే ఫలితం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించడం వలన వయసు పెరుగుతున్న కొద్దీ సహజంగా తగ్గే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనం చేసే పనులన్నిటిలో ఏకాగ్రత కలుగుతుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలలో ప్రావీణ్యం పొందాలనుకునేవారు ఈ వ్రతాన్ని ఏ శుక్రవారమైనా ఆచరిస్తే వారికి మంచి అవకాశాలు లభించి ఎంతో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వారి వారి రంగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రంగాలలో ఏవైనా పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఈ వ్రతం ఆచరిస్తే ఆ పరీక్షలలో విజయం కలుగుతుంది. ఈ విధంగా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఈ పుస్తకం పఠించి శ్రీ సరస్వతీమాత అనుగ్రహం పొందవచ్చును. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం. అక్షరాభ్యాస పూజ. అక్షరాభ్యాస సమయమున ఈ పూజ చెయ్యవలెను. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణిం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసరీ వర్ణని నిత్యాం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. ఓం అయం సరస్వత్యే నమః. శిరో మే పాతు. ఓం అయం సరస్వత్యే నమః. ఫాల మే పాతు. ఓం అయం సరస్వత్యే నమః. నేత్రయుగ్మాం పాతు. ఓం అయం సరస్వత్యే నమః. నాసాం పాతు. ఓం అయం సరస్వత్యే నమః. జ్యేష్ఠం పాతు. ఓం అయం సరస్వత్యే నమః. దంతం పంక్తి పాతు. ఓం అయం సరస్వత్యే నమః. కంఠం పాతు. ఓం అయం సరస్వత్యే నమః. పక్షం పాతు. ఓం అయం సరస్వత్యే నమః. జిహ్యాగ్రవాసిత్యే పాతు. ఓం అయం సరస్వత్యే నమః. ఓం అయం సరస్వత్యే నమః. ఓం అయం సరస్వత్యే నమః. ఈ బీజాక్షరములతో పలకను, పుస్తకములను పూజించి ఓం శివాయ సిద్ధం నమః. ఓం శివాయ సిద్ధం నమః అని దిద్దించి అక్షరములు నేర్పవలెను. శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం. శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం. సరస్వతీ త్వియం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహా సమాయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామం ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాతం షష్టం భాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి బ్రహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సా మే వసతు జిహ్మగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ద్వాదశ నామ స్తోత్రం సమర్పయామి.